పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జట్టిపల్లి వెంకటేష్ జాంబవరాజుతో మీడియాతో మాట్లాడారు. అడుక్కోవడం మానండి, రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయండి, ఓటు వేయండి, నోటు ఇవ్వండి అంటూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రాయపాటి ప్రసాద్, రైతు కూలీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి జయమ్మ, రైతు కూలీ మహిళా సంఘం అడిగోపుల గ్రామ నాయకురాలు కొమ్ము వెంకటమ్మ, డప్పు కళాకారుల సంఘం పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ కంభంపాటి దానం, ఆలేటి రత్నం తదితరులు పాల్గొన్నారు. జేబీలో మీ జట్టిపల్లి వెంకటేష్ జాంబవరాజు నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన బహుజన లీడర్గా, జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ప్రభుత్వ అధికారులకు, ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి జేబీకి తెలియజేస్తున్నాను, కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాచర్లపట్నంలోని జేబీపీ పార్టీ కార్యాలయంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులుగా మీ ముందుకు వస్తున్నాను. అడుక్కోవటం మానండి, రాజ్యాధికారం కోసం ప్రయత్నించండి. అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే మాస్టర్ కీ. ఓట్లు అమ్ముకుంటే బానిసలు అవుతారు, మన ఓట్లు మనమే వేసుకుంటే రాజులు అవుతాము, మహారాజులు అవుతాము అనే నినాదంతో, భారత రాజ్యాంగ స్ఫూర్తితో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, మాన్యశ్రీ కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని, ఓట్లు అమ్ముకుంటే బానిసలు అవుతారు, మన ఓట్లు మనమే వేసుకుంటే రాజులు అవుతాము, మహారాజులు అవుతాము నినాదంతో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, అగ్రవర్ణాల పేదలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడిగా అందరికీ ఓటు హక్కుని ఇచ్చి మాట్లాడే హక్కు, జీవించే హక్కు, రాజకీయ భిక్ష పెట్టింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమే అని తెలుసుకోవాలి. ఏ మత సంఘాలను కానీ, కుల సంఘాలు కానీ మత స్వేచ్ఛని, మాట్లాడే హక్కు, జీవించే హక్కుని ఇచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అనే సంగతి ఈ దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రకాశం జిల్లా నుండి, పల్నాడు జిల్లా నుండి జేబీపీ పార్టీ మీ ముందుకు వస్తుంది. అందరూ ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి. అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము విమర్శించటం కాదు, ఓట్లు అమ్ముకునే వారిని మాత్రం మేము విమర్శిస్తాం. వారు బానిసలుగా ఉంటారు తప్ప వారు రాజ్యాధికారానికి రారు. ఏ కులాన్ని, ఏ మతాన్ని మేము కించపరిచే వాళ్ళం కాదు. బహుజన సిద్ధాంతం, మాన్యశ్రీ కాంశీరామ్ గారి బాటలో నడిచి బహుజన రాజ్యం సాధిస్తామన్న నినాదంతో మేము ముందుకు వస్తున్నాము. మీ కళామ తల్లి ముద్దు బిడ్డ డైరెక్టర్ జట్టిపల్లి వెంకటేష్ జాంబవరాజు జాతీయ సేవ అవార్డు గ్రహీతగా, నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన లీడర్గా పార్టీని స్థాపించాను. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించి దీవిస్తారని, బహుజన పార్టీగా ఆదరిస్తారని, బహుజనులు, బహు కళాకారులు, రైతు కూలి మహిళలు, మేధావులు, మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు, ప్రభుత్వ అధికారులు ఆదరించి దీవించి ఓటు వేయండి, నోటు ఇవ్వండి ఈ నినాదంతో మా పార్టీ మీ ముందుకు వస్తుంది. అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే మాస్టర్ కీ. అన్ని సమస్యల పరిష్కారం కావాలంటే మా పార్టీని ఆదరించండి, దీవించండి, మనందరం పార్టీగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ జట్టిపల్లి వెంకటేష్ జాంబవరాజు.